Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. So, hello guys, welcome back to my channel. సో ఈరోజు వీడియోలో మనం గ్రూప్ థియరీలో థర్డ్ క్లాస్కి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో మన లాస్ట్ 2 క్లాసెస్లో కూడా ఇంట్రడక్షన్, అసలు గ్రూప్ అంటే ఏంటి, అసలు గ్రూప్ని ఎలా ఫామ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా నేర్చుకున్నాం, అవునా? సో ఈరోజు వీడియోలో కొంచెం డిఫికల్ట్గా ఉన్న ఒక ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. సేమ్ 4 లాసే అప్లై చేయాలి, కొంచెం డిఫికల్ట్. సో ఇలాంటి డిఫికల్ట్ చేస్తేనే మనకి గ్రూప్ థియరీ అనేది చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది, ఓకేనా? సో లాస్ట్ క్లాస్కి కంటిన్యూషనే ఈ క్లాస్ అన్నమాట. సో ఇంకా ఎవరైనా ఆ 2 వీడియోస్ కానీ చూడకపోతే మాత్రం కంపల్సరీగా వెళ్ళి అయితే చూడండి, ఓకేనా? సరే, ఇంక లేట్ చేయకుండా చూద్దామా. సో ఫస్ట్ది ఏంటి, ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్, ఫార్మ్స్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇఫ్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ పై, టీటా ఈక్వల్ టు పై. ఓకే, ఇక్కడ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ మల్టిప్లికేషన్ అయితే చేయమన్నాడు. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ పై, టీటా ఈజ్ ఈక్వల్ టు పై, ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్. సో ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆటోమేటిక్గా ఆర్ అయితే అవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరే, గ్రూప్ థియరీ కాబట్టి మనం ఖచ్చితంగా థియరమ్స్ అయితే రాయాల్సిందే. లెట్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా అండ్ ఆల్ఫా బై బిలాంగ్స్ టు ఆర్, ఓకేనా? సరే, మనకు తెలిసిన దాని ప్రకారం ఆర్ అంటే ప్లస్ తోటిని డాట్ తోటి గ్రూప్ అయితే అవుతుంది, అంటే ఖచ్చితంగా ఇది గ్రూప్ని అయితే ఫామ్ చేస్తుంది, అవునా? సరే చూద్దాం. క్లెయిమ్ ఏంటన్నా, జీ ఈజ్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అని ప్రూవ్ చేయాలి. సరే, క్లోజర్లో చూడొచ్చు. క్లోజర్లో అంటే 2 ఎలిమెంట్స్ మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉన్నది ఏ ఆల్ఫా ఏ బీటా, ఓకేనా? బిలాంగ్స్ టు జీ. ఆటోమేటిక్గా ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్ ఎలా వచ్చింది అంటే కనుక క్లారిటీగా విని, ఏ ఆల్ఫా, ఓకేనా? ఇందులో ఆల్ఫా అనేది దేంట్లోదంట, ఆర్లోది, అంటే ఇక్కడ అదే కదా నేను చెప్పేది, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్, ఓకేనా? సరే, కన్సిడర్, సింపుల్గా మనకి ఇచ్చింది ఆల్ఫా మ్యాట్రిక్స్ అయితే రాసుకో. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. యాజ్ ఇట్ ఈస్గా ఆల్ఫా ప్లేస్లో బీటా పెట్టరా. డాట్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అని, ఓకేనా? సరే, ఆల్ఫా ప్లేస్లో బీటా పెట్టు, కాస్ బీటా మైనస్ సైన్ బీటా కాస్ బీటా, ఓకేనా? సరే, మల్టిపుల్ చేయి. ఎలా చేయాలి అంటే కనుక రో ఇంటూ కాలం, ఓకేనా? సరే, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా, చూడు ఇది ఇంటూ ఇది ఫస్ట్, ఓకే. నెక్స్ట్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా, ఇది ఇంటూ ఇది, ఓకేనా? ఇది అంటే ఇలా వచ్చి ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా 7 సేప్ అన్నమాట, ఓకే. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ మైనస్ ఉంటుంది ఆటోమేటిక్గా, కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. దేంది ఈ మైనస్ అనేది సైన్ బీటాది, ఓకేనా? నెక్స్ట్ మైనస్ సైన్ బీటా కాస్ బీటా, ఓకేనా? ఇది కూడా చూడు ఇలా వచ్చి అంటే ఒక రో ఇంటూ 2 కాలమ్స్ అయితే చేస్తాం, ఓకేనా? సరే, నెక్స్ట్ చూడు, సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా, నెక్స్ట్ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా, ఓకేనా? ఒక సైన్ అనేది బయటికి రాసుకున్నాం. నెక్స్ట్ కాస్ ఆల్ఫా కాస్ బీటా, ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న? సరే, ఇప్పుడు చూడు, కొన్నిటిని కామన్ తీయచ్చు. ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది, అంటే ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు కదా మనం. ఈ విధంగా అయితే రాద్దాం, క్లారిటీగా చూడు అన్నిటిని కామన్ తీసుకుంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎలా వచ్చిందనేది క్లియర్ కట్గా చెప్తాను చూడు. ఇక్కడ కాసు అవునా? సరే, కాసు ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుంది ఇంకా, ఓకే. మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా, ఓకేనా? ఇక్కడ కూడా ఏముంటుంది అన్న, సైన్ ఉంటుంది. సరే, ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడు, ఇదిగో, ఓకేనా? సరే, నెక్స్ట్ చూడన్నా సేమ్ ఇలాగే కదా ఉంది, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ బీటా. సో ఇలా అయితే మనం కామన్ అయితే తీసుకుంటాం, ఓకేనా? సరే, ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ చూడు,
ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్ అంటే క్లోజర్ల ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా? సరే, ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు జీ అండ్ ఏ ఆల్ఫా కామా ఏ బీటా బిలాంగ్స్ టు జీ. ఆటోమేటిక్గా ఏ ఆల్ఫా ఏ బీటా బిలాంగ్స్ టు జీ అయితే మల్టిప్లికేషన్ పరంగా కూడా సాటిస్ఫై అయితే చేస్తుంది కదా. అంతే, ఇక్కడతో ఒకలా కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ అసోసియేటివ్లా అంటే మనకి 3 ఎలిమెంట్స్ అయితే ఉండాలి. నేను ఆల్ఫా బీటా గామా అయితే తీసుకుంటున్నాను. ఓకేనా? కన్సిడర్ ఫస్ట్ది బ్రాకెట్ పెట్టుకున్న ఈ రెండిట్లకి. నెక్స్ట్ ఏ ఆల్ఫా ఏ బీటా ప్లస్ గామా, ఏ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో గామాని ఏ నేను బయటకు తీసేసుకున్నా, ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది ఏ. అంటే ఇక్కడ ఏ ఇంటూ బీటా అంటే ఏ బీటా, ఏ ఇంటూ ఆల్ఫా అంటే ఏ ఆల్ఫా కదా. సో అందుకని ఏ కామన్ తీసుకున్నాం. నా మల్టిపుల్ చేస్తే ఏ ఆల్ఫా ఏ బీటా ఏ గామా. ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న బ్రాకెట్ని ఇంటర్చేంజ్ చేసి ఇటు సైడ్ పెడతా. ఓకేనా? ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతున్నాను, ఇప్పుడు ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఏ ఆల్ఫా ఏ బీటా ఏ గామా. మనం తీసుకున్నది ఏంటి, ఏ బీటా ఏ గామా. ఇదిగో ఏ బీటా ఏ గామా. మనకు వచ్చింది ఏంటి, ఏ ఆల్ఫా ఏ బీటా. సరిపోయిందా? సో అసోసియేటివ్ లాడ్ కూడా ఇక్కడ సాటిస్ఫై అయితే అయింది. నెక్స్ట్ ఐడెంటిటీలా చూద్దాం. ఐడెంటిటీ అంటే మనం దేనితో అయితే మల్టిపుల్ చేస్తామో అదే మనకి మళ్ళీ తీసుకురావాలి. అంతే, చాలా ఈజీ. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ అంటే దేర్ఫోర్ ఏ జీరో బిలాంగ్స్ టు జీ అయితే అవుతుంది. అంతే కదా. సరే, ఏ ఆల్ఫా క్యాపిటల్ పెట్టుకోవాలి. 1 minute క్యాపిటల్. ఓకే, ఏ ఆల్ఫా ఏ నాట్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ జీరో ఈక్వల్ టు ఏ ఆల్ఫా. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ చెక్. ఏ ఆల్ఫా ఇంటూ ఏ జీరో ఇంటూ ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ఏ జీరో ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా. అయిపోయిందా? సరే, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటన్నా, కాస్ బీటా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇది మనకి ఇచ్చింది. కాస్ జీరో వాల్యూ ఎంతరా, 1 కదా. సో ఇక్కడ మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంతా 0. అందుకని నేను అట్లా ఉన్న ఆల్ఫా బీటా ప్లేసెస్లో నేను ఏం పెట్టా, జీరోస్ అయితే పెట్టేస్తాను. ఓకేనా? సరే, ఇక్కడ కాస్ 0 అంటే అంటున్నానా 1, మైనస్ సైన్ 0 అంటే 0, సైన్ 0 అంటే 0, నెక్స్ట్ కాస్ 0 అంటే 1. ఓకేనా? మ్యాట్రిక్స్ అయితే రాసుకుంటాం. దేర్ఫోర్ I ఈక్వల్ టు A0 ఇట్ ఈస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలాగే కదా వస్తుంది, తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ చూడు, ఇన్వర్స్ లా అయితే ఒకటి ఉంది. నెక్స్ట్ ఇన్వర్స్లో చూద్దాం. ఇన్వర్స్ రాలో మనకి తీసుకున్న ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుంది, మనం అయితే ప్రూవ్ చేయాలి. సరే, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ అని తీసుకుంటున్నాను. ఒకటి ఇన్వర్స్ కూడా తీసుకుంటున్నాను. అంటే ఏ ఇన్వర్స్ ఆల్ఫా ఈక్వల్ టు 1/det ఏ ఆల్ఫా అట్ ఏ గామా అండ్ ఏ ఆల్ఫా. ఓకేనా? సరే, ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకున్నాను. నెక్స్ట్ 1/1/1/a ఈక్వల్ టు 1/det ఏ ఆల్ఫా అడ్జాయింట్ ఏ ఆల్ఫా. ఓకేనా? ఇది అడ్జాయింట్ అన్నమాట, అడ్జాయింట్ ఏ ఆల్ఫా. 1/1/a అంటే ఆటోమేటిక్గా 1/1 వస్తుంది. 1/1 det ఏ అంటే ఎంత నాన్న, ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఎంత, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా. ఎలా వచ్చింది అంటే కనుక మనం ఇక్కడ రోస్ని కాలమ్స్ కింద కాలమ్స్ని రోస్ కింద రాసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒకసారి ఇలా చూడనా, ఇక్కడ మనకి కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఉంది, అవునా. అది చూడ మనకి ఎలా వచ్చింది, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అంటే ఇలా ఉన్నది. ఇప్పుడు మనకి ఇలా వచ్చిందా లేదా అది నేను అంటుంది. ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకోవాలి పాయింట్. డెట్ కట్టేటప్పుడు ఇప్పుడు కూడా ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సో మనకి ఇన్వర్స్ ఉంటుందని ప్రూవ్ చేయాలి కాబట్టి నేను అన్నిటికీ ఇన్వర్స్ అయితే పెడుతున్నాను అనమాట. సో కాస్ మైనస్, నెక్స్ట్ మైనస్ సైన్, నెక్స్ట్ సైన్ మైనస్ ఆల్ఫా కాస్ మైనస్ ఆల్ఫా ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ అండ్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా? దేర్ఫోర్ ఏ ఇంటూ ఏ మైనస్ ఆల్ఫా ఏ మైనస్ ఆల్ఫా ఇంటూ ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏ నాట్. అంతే కదా నాన్న. సో 0 0 0 0 ఈక్వల్ టు ఏ నాట్ ఈక్వల్ టు ఏ నాట్ అంటే ఎంత, I. సో దేర్ఫోర్ ఏ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ. సో ఇక్కడతో మనకి 4 క్లాస్ అయితే కంప్లీట్ అయింది. దేర్ఫోర్
జీ ఫార్మ్స్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్. అంతే కదా, అయిపోయింది. సో ఇక్కడ వరకు మీకు అర్థమవుతే కనుక అర్థమైందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సరే నెక్స్ట్ చూడు, సేమ్ కండిషన్ నాన్న. సో కాదు, ఇది వేరే కదా. ఓకే, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ జీ రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. దెన్ అదర్ దెన్ 1 విత్ ఆపరేషన్ ప్లస్, సో సర్కిల్ ప్లస్ అని కూడా అంటారు దీన్ని, ఓకేనా. సచ్ దట్ ఏ సర్కిల్ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అంట సరిగ్గా చూడు, ఇది కండిషన్ అనమాట. ఏ సర్కిల్ ప్లస్ బి ఈక్వల్ టు మనం ఎంత రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి మైనస్ ఏబి అని రాసుకోవచ్చు, ఓకేనా. ఏ ప్లస్ బి మైనస్ ఏబి అని రాసుకోవాలి. ఎక్కడ ఏ సర్కిల్ ప్లస్ బి కనిపించినప్పుడు. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఈజ్ అన్ abelian group, hence show that x is equal to 3/2. Solution of 4 circle plus 5 circle plus x equal to 7. సో x equal to 3/2 అని చూపించాలి ఈ కండిషన్ తీసుకొని. అండ్ దీన్ని మనం abelian గ్రూప్ అని కూడా ప్రూవ్ చేయాలి. సరే చేసేద్దాం. మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటన్నా, ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జీ, ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. బై క్లోజర్లో ఏమవుతుంది, ఏ ప్లస్ బి మైనస్ ఏబి బిలాంగ్స్ టు జీ అవుతుంది, అవదు. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం అదే రాసుకున్నాం. నెక్స్ట్ క్లోజర్లో అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే కనుక ఆటోమేటిక్గా ఈ కండిషన్ మనం ఎలా రాసుకొచ్చినా, ఏ ప్లస్ బి మైనస్ ఏబి అని ఇచ్చాడు. దీన్ని మనం ఎలా రాయచ్చు ఒకసారి చూడు. ఏ ప్లస్ బి మైనస్ ఏబిని మనం ఇలా రాసుకోవచ్చా, ఏ సర్కిల్ ప్లస్ బి అని అదే రాసా, అంటే దేర్ఫోర్ సాటిస్ఫైస్. నెక్స్ట్ అసోసియేటివ్ లాగా రా, ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ, ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ. ఫస్ట్ ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడు, ఏ ప్లస్ బి ఎలా ఉన్నప్పుడు మనం ఎలా రాసాం, ఏ ప్లస్ బి మైనస్ ఏబి అని రాసాం. ఓకే సరిగ్గా చూడు, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది మాత్రమే చూడు. ఏని పక్కన పెట్టు, బి సర్కిల్ ప్లస్ సి అని ఉంది. అంటే ఇక్కడ సేమ్ ఏ ప్లేస్లో బి ఉంది, బి ప్లేస్లో సి ఉంది. అంటే ఇప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు ఈ సర్కిల్లో ఉన్నదాన్ని, ఏ ప్లస్ బి మైనస్ ఏబిని ఎలా రాసాం, ఇలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, బి ప్లస్ సి మైనస్ బీసీ అని రాసుకోవచ్చా లేదా. సో బి ప్లస్ సి మైనస్ ఏబి అని రాసుకోవచ్చా లేదా, రాసే క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ చూడు, ఏ ప్లస్, సో ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఇందులో ఈ సర్కిల్ మీనింగ్ ఏంటంటే ప్లస్ మైనస్ కూడా ఉంటుందని మీనింగ్, నన్ను గుర్తుపెట్టుకో, ఓకేనా. ప్లస్ మైనస్ కూడా ఉంటుంది అని మీనింగ్, ఓకేనా. సరే నెక్స్ట్ చూడు, సో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, బి ప్లస్ సి మైనస్ బీసీ ఉంది, ఒకటి ఏ ప్లస్ తోటి, ఇంకోటి మైనస్ ఏ తోటి, ఓకేనా. సరే మల్టిపుల్ చేయి, ఇగో ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బీసీ. నెక్స్ట్ ఏ ఇంటూ బి అంటే మైనస్ ఏబి, ఏ మైనస్ ఏసీ. నెక్స్ట్ మైనస్ ఏ ఇంటూ మైనస్ బీసీ అంటే మైనస్ మైనస్ కలిపితే ప్లస్ అంటే ప్లస్ ఏబీసీ. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ చూడు, బ్రాకెట్స్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేస్తే ఇప్పుడు ఏ ప్లస్ బికి మనకి ఏముంది, బ్రాకెట్ అయితే ఉంది ఏ ప్లస్ బికి. సో ఇప్పుడు ఏ ప్లస్ బిని మనం ఎలా రాయచ్చు ఇచ్చిన కండిషన్లో, అలాగే రాస్తా, సి పెట్టుకున్నా. నెక్స్ట్ సేమ్ సి తోటి యాస్టీస్గా మల్టిపుల్ బోత్ సైడ్స్ ప్లస్ మైనస్తో చేస్తాం, యాస్టీస్గా ఇలా అయితే వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. నెక్స్ట్ ఐడెంటిటీలా అంటే చాలా ఈజీ నాన్న. 4 లాస్లో ఈజియెస్ట్ అంటే క్లోజర్ అండ్ ఐడెంటిటీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అని అయితే మనం ప్రూవ్ చేయాలి. ఇది మనకి ఐడెంటిటీ కండిషన్ తీసుకున్నాను. ఇది ఈక్వల్ టు ఇదే కదా అవుతుంది, ఇది ఈక్వల్ టు కూడా ఇదే అవుతుంది. సరే ఇప్పుడు చూడు, అంటే ఇక్కడ మైనస్ అని చెప్పాను మీకు ఇందాక, అంటే ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ ఈక్వల్ టు ఈ అని రాసుకున్నా. ఓకే దేర్ఫోర్ ఈని కామన్ తీసుకుంటే 1 మైనస్ ఏ అవుతుందిరా. ఎంత వస్తుందన్నా 1 మైనస్ ఏ, ఓకేనా. ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0 ఒక కండిషన్ వచ్చింది, 1 మైనస్ ఏ ఈక్వల్ టు 0 ఒక కండిషన్ వచ్చింది. సో దేర్ఫోర్
ఏ ఏ సారీ 1 మైనస్ ఏని ఇచ్చి పంపిస్తే ప్లస్ ఏ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు ఎంతనా 1 వచ్చింది. సో దేర్ ఫోర్ ఏ నాట్ ఈక్వల్ టు 1, ఎందుకంటే మన కండిషన్ ప్రకారం 0 అయితే అవ్వాలి. ఓకేనా. ఈ ఈక్వల్ టు 0 ఇట్ సాటిస్ఫైస్ ఇన్వర్స్ లా. ఏ ప్లస్ ఆర్ బి, బి ప్లస్ ఆర్ బి ఈక్వల్ టు ఏ. ఓకేనా. యాక్చువల్గా రాసుకున్నాం. ఒక ఇన్వర్స్ తీసుకుంటాం. బి ఈక్వల్ టు మైనస్ ఏ బై 1 మైనస్ ఏ అని పెడతాం. ఏ ఈక్వల్ ఏ బై ఏ మైనస్ 1. ఓకేనా, అయిపోయింది. కమ్యూటేటివ్లో చాలా ఈజీ నాన్న. సో ఇచ్చిన కండిషన్ రాసుకోండి. నెక్స్ట్ బి తోటి బి ప్లస్ ఏ వస్తుంది అంటే రివర్స్ చేస్తాం. ఇచ్చిన కండిషన్ని ఇక్కడతో అయిన తర్వాత మనకి ఒకటి చిన్న సొల్యూషన్ అనేది ఇచ్చాడు. ఏంటన్నా అది ఇది క్వశ్చన్లో చూసుకోండి. 4 + 5 + x = 7 అని ఇచ్చాడు. సో ఇక్కడ నేను చెప్పాను మీకు ఇందాక మైనస్ కూడా ఉన్నట్టే. సో 4 × 5 ఎంతనా మల్టిప్లికేషన్ కూడా 4 × 5 ఎంతనా 20 - 20 + x = 7. దేర్ఫోర్ ఇప్పుడు చూడనా అంటే ఇక్కడ -11 అలా వచ్చిందంటే 4 + 9 ఎంత 4 + 5 9 -20 ఇంటూ ప్లస్ x = 7. 9 - 20 అంటే ఎంత -11. ఓకేనా, ప్లస్ x = 7. ఓకేనా, ఇలా చూడు. నెక్స్ట్ ఇప్పుడు చూడు నాన్న, సరిగ్గా చూడు. -11 × x అంటే ఎంత +11x వస్తుంది. ఇందులో మైనస్ ఉంటుంది కదా. ఓకేనా. సో -11 + x + 11x ఓకేనా = 7. సరిగ్గా చూడు. నెక్స్ట్ x 11x 12x అంటే -11 + 12x = 7. సరే, ఇచ్చిన మైనస్ని అచ్చడికి పంపితే ఏమవుతుందన్న +11 అయితే అవుతుంది. అంటే దేర్ఫోర్ 12x = 18 అంతే కదా. సరే, ఇచ్చిన ఎక్స్ని ఎలా వదిలేసి మనం 12ని ఇచ్చడికి పంపిస్తే ఏమవుతుందన్న మల్టిపుల్ చేస్తుంది. ఇక్కడ x తోటి ఇచ్చడికి వెళ్తే డివిజన్ అయితే చేస్తుంది. అంటే x = 18/12. 18/12 మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం x = 3/2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో 3 రావాలంటే ఇక్కడ 6 తోటి మల్టిప్లై చేయాలి. 6 తోటి ఎన్నిసార్లు పోతుందన్నా 18 3 టైమ్స్ 12 2 టైమ్స్ అంటే 3/2. x = 3/2. ఓకేనా, క్లారిటీ కదా. సో సేమ్ ఇదే మోడల్లో a * b = a + b a + b + 2 అనేది ఒక కండిషన్ ఇచ్చాడురా. సో ఇదైతే మీరే ప్రూవ్ చేసేయండి, ప్రాక్టీస్ చేయండి. నేనైతే ఆన్సర్ చూపిస్తా, స్క్రీన్ షాట్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ఓన్గా అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో చూసుకోండి. నెక్స్ట్ కండిషన్ కూడా సేమ్ నా. సో a + b = a + b + 1 అనేది ఇచ్చాడు. సేమ్ కండిషన్. సో ఇక్కడ వరకు అయితే ఫోటో తీసుకోండి. ఇన్ కేస్ మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం నుంచి మనం అయితే డిస్కస్ చేద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా అండ్ మోడల్స్ కూడా అయితే ఉన్నాయి. చాలా ఈజీగా ఉంటుంది నాన్న గ్రూప్ థియరీ. ఇన్ కేస్ మీకు అర్థం అవుతాయి కనుక. బట్ అర్థం కావడానికి కొంచెం టైం అయితే డెఫినెట్లీ తీసుకుంటుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికైనా ఈ వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ గ్రూప్లో గట్రా షేర్ చేయండి, మీ కాలేజ్ గ్రూపుల్లో. సో అందరికీ ఉపయోగపడుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.